ఒకటే ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు అతను. అంటే మీకు సంబంధించి ముఖ్యంగా ఇంత జరుగుతుంది కదా, సాయి తేజకి సంబంధించి మేనేజ్మెంట్కి కానీ, హెచ్ఓడికి కానీ, మిగిలినటువంటి లెక్చర్స్కి కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలనిపించలేదా? అసలు కంప్లైంట్ చేసే ట్రై చేయలేదా? చేసినా మీకు ప్రయోజనం లేదని భావించారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సాయి తేజ మా ఫ్రెండ్. సో కాలేజ్లోనే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, అంతా ఉండేది. అయితే స్టార్టింగ్లోనే క్లాస్ టీచర్ అయిన స్టార్టింగ్లోనే ఇలాగా మా కొడుకు అది ఇదని చెప్పి కొంచెం ప్రైస్ చేయడం, ఆ అబ్బాయికి ఎలాగంటే ఒక మదర్ అనే బాండ్ క్రియేట్ అయిందనమాట. క్రియేట్ అయింది కొన్ని రోజుల వరకు అదే బాండ్తో ఉన్నారు. దాని తర్వాత అవతల నుంచి మెసేజ్లు, అంటే మేడం దగ్గర నుంచి మెసేజ్లు ఎలాగంటే నేను కలవాలని ఉంది, నేను చూడాలని ఉంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీ హెచ్ఓడి ఆవిడ సంతకంతోనే ఇప్పుడు మేము ఎంత ఫైట్ చేస్తామన్నా సరే మా రికార్డులన్నీ అయిపోతే మా డిగ్రీ కూడా ఇప్పుడు రేపటి నుంచి మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఇలా అన్నీ ఆలోచించుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. నాతో ఉంటే నాతోని టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదని చెప్పి ఆడంటే అంత ఇష్టమా, ఆడేమన్నా లవరా అది ఇదని చెప్పి మగవాళ్ళని అనడం, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా ఫోన్ చేయడం. టైం స్పెండ్ చేసినా కూడా చేయకూడదనే ఉద్దేశంతో మగాళ్ళు ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఆ అబ్బాయికి ఎందుకంటే టైం ఇస్తున్నావు, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా వాళ్ళ పేరెంట్స్ వస్తే చెప్పారు, ఎదురుగా నించున్నప్పుడే చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి తిరుగుతాడు, అడగండి, కాలేజ్లోని ఇలాగా గమ్ములాగా అంటుకొని తిరిగి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆ అబ్బాయితోని, ఆ అబ్బాయిని అడగండి అది ఇదని చెప్పారు ఈ రోజు కూడా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సెక్సువల్గా హెరాస్ చేశారన్న. సెక్సువల్గా ఏంటంటే నేను కలవాలని నేను చూడాలి, లొంగకపోతే మేడంకి మీరే చెప్పండి, లాజికల్గా ఆలోచించి చెప్పండి, ఒక మేడంకి లొంగ తీసుకోవడానికి ఇంకే రకమైన పవర్ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలరా? లేదు. స్టడీస్ మీద కదా చూపించాలి. ఇప్పుడు మాకు చాలామంది క్వశ్చన్ చేస్తుంది కూడా ఏంటంటే, మీరు స్టడీస్ మీద చేశారంటున్నాడు, మీ తప్పులు మీకు చెప్పమా అని మాట్లాడుతున్నారు. మరి ఇంకొక మేడం ఒకవేళ ఏదైనా పగ తీర్చుకోవాలన్నా లేదంటే ఏదైనా చెయ్యాలన్నా సరే ఏ రకంగా తీసుకుంటారు? ఒక రికార్డు మీద కదా. రికార్డు సరే అన్న, ఇప్పుడు అంతా ఇంచ్ టు ఇంచ్ నాకు చెప్పి సరే ఈసారి మిస్టేక్ చేసాం, మరి పోయినసారి మిస్టేక్లు ఉన్నాయి, రికార్డులు అన్నీ పిలిపించండి అన్న. పోయినసారి రికార్డుల్లో ఈ సంవత్సరం అయితే మిస్టేక్స్ చేసామా ఆ సంవత్సరంలో మిస్టేక్స్ ఉన్నాయి అంటే మేడం తప్పది. కానీ ఆవిడ ఒక్కరేనా లేకపోతే వేరే లెక్చరర్స్ కూడా ఎవరైనా ఉన్నారా? దీని బేగం మ్యామ్ అనేవారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. యాక్చువల్గా వాళ్ళు మాకు రారు, మేము కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మాకు రారు. అయితే మాకు స్టాట్ ఏదైతే ఉందో ఆ స్టాట్ కొత్త మ్యామ్ అనమాట, రీసెంట్గా వచ్చిన వాళ్ళే, అంటే ఒక సెమ్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే, పాస్ట్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మేడంకి ఏంటంటే, మీరు కరెక్ట్గా ఉన్నారు మేడం, మీరు అడగాల్సిందే, మీరు ఎలాగైనా తగ్గకండి స్టూడెంట్స్ విషయంలో, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి అది ఇదని చెప్పి భాగ్యలక్ష్మి మ్యామ్ హెల్ప్ తీసుకొని ఆవిడకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ చిన్నదైనా సరే వదలకండి మీరు అని చెప్పి ఆవిడని పుష్ చేసి ఆవిడని మెంటల్ టార్చర్కి యూజ్ చేసుకున్నారు. ఇందులో చాలా చాటింగ్ చేశాడు సాయి తేజ. ఆమె చాలా మెసేజ్ అయితే ఉన్నాయి, నీతో మాట్లాడాలని, నేను కలవాలని ఉందని అందులో స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నాడా సాయి తేజ? నాతో చెప్పాను కదా, నాతో మాట్లాడుతుంటే అబ్బాయి నీకు స్పెషల్ అది ఇదని చెప్పాడని చెప్పి నాతో చాలా రోజులు మాట్లాడే, నాతో ఇష్యూ కూడా చెప్పలేదు. చెప్పకపోతే కొన్ని రోజులకి హరీష్ అని ఒక అబ్బాయి ఉంటాడు మా క్లాస్లో, హరీష్ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి ఏంటంటే షేర్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయితో తిరుగుతుంటే ఆ అబ్బాయిని కూడా అలాగ మాట్లాడడం చూసి ఇలాగ ఇంకా మెంటల్ టార్చర్ భరించగా నా దగ్గరికి వచ్చి చెప్పాడు ఇలా జరుగుతుంది అనేసి. జరిగితే నేను చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పమని చెప్పాను, కానీ సూసైడ్ ఆప్షన్ కింద తీసుకొని లాస్ట్కి ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ప్రస్తుతం, అతనితో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు అంటే ఏం జరిగింది? మీ ఫ్యాకల్టీస్ కూడా అలా ఎట్లాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళ, అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా ఎవరినైనా? ఇబ్బంది పెట్టేవారు. ఒకప్పుడు మేము రెస్పెక్ట్ ఇచ్చాము, బట్ ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చాక టార్చర్ చేసి అంటే పాయింట్అవుట్ చేయడం ప్రతి ఒక్క స్టూడెంట్ని. సో అలా అంటే ఏవైనా కరెక్షన్స్కి తిప్పించడం. అవును సార్, మా ఒక్క బ్రాంచ్కి ఇలా చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాయి తేజ ఒక్కడనే తన చాటింగ్స్ కూడా నేను కూడా చదివాను, దాంట్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మాకు అంత తెలీదు, చాటింగ్స్ అనేది మాకు అంత తెలియదు, కానీ ఓన్లీ స్క్వేర్ షీట్ అంటే రికార్డ్ వరకు అయితే మాకు తెలుసు అంతే. క్లాసెస్లో కూడా పాయింట్అవుట్ చేయడం ఇలా చేసేవారు. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటి అసలు మీకు సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఏమైంది అసలు సాయి తేజకు సంబంధించి? లెక్చరర్స్ ఏమన్నా వాళ్ళ వైపు నుంచి టార్చర్ ఏంటి అసలు? వాళ్ళ సైడ్ నుంచి అయితే మామూలుగా రికార్డ్స్ కోసం ఒక మేడం బాగా ఇబ్బంది పెట్టారు, అండ్ సెక్షువల్గా అయితే ఇంకో మేడం
బాగా మెసేజ్లు చేయడం నటు చేయడం వల్ల ఆ అబ్బాయి ఇంకా 2 విధాలుగా ప్రాబ్లం పడి ఇంక చనిపోయాడు. అసలు ఎవరికన్నా చెప్పే ఛాన్సెస్ ఉందా రవితేజ సాయితేజ? చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడు అంతే, మాకు ఇప్పుడే తెలిసింది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే న్యాయం కోసం మేనేజ్మెంట్ దగ్గర న్యాయం కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసెస్ అయిపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం అయినా కూడా ప్రస్తుతం అతనికి న్యాయం జరగాలని పేరెంట్స్ అంటే ఆ సాయితేజ పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు, ఎవరు లేకపోయినా కూడా ప్రస్తుతం వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటిది.